केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते किल भूषणानि सततं वाग्भूषणं భూషణం. హలో, నిన్న నేను మీ ఇంటికి వచ్చాను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. మీ ఇల్లు తాళం వేసి ఉంది. నేను చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ మీ నుంచి సమాధానం రాలేదు. మీ ఇల్లు చాలా విశాలంగా ఉంది. వీలైతే ఒకసారి ఫోన్ చేయండి. అది మళ్ళీ ఇంకొకసారి సంస్కృతం చెప్పేసుకుందామా? యుష్మ శబ్దం త్వం. అహం యః యుష్మాకం గృహం ఆగతవతి అస్మి. ఏకం మహత్వపూర్ణ విషయం యుష్మాభిః సహ వక్తుం అహం ఆగతవతి అస్మి. గృహే తాళः ఆసీత్. అహం బహువారం దూరవాణీం కృతవతి అస్మి. పరంతు యుష్మత్ కిమపి ఉత్తరం న ప్రాప్తం. యుష్మాకం గృహం బహు విశాలం అస్తి. బహు వృక్షాः సంతి, బహూని పుష్పాని సంతి. యది సఖ్యం తర్హి ఏకవారం దూరభాషాం కుర్వంతు. మనం ఏం నేర్చుకున్నాము? అస్మద్, అహం, యుష్మద్ నేర్చుకున్నాం. మీరు అనే రెస్పెక్ట్గా ఒకళ్ళని అంటాం. చాలామందిని కూడా మీరే అంటాం కదా. అంటే భవతః నామకి మీ పేరేంటి అంటే నీవు బదులు మనము మీ పేరేంటి అని ఉపయోగిస్తాం. భవతి కా అని అడుగుతాం కదా. దీనికి కూడా మనకి 7 కేసెస్ బహువచనం, 7 కేసెస్ ఏకవచనం కూడా ఉంది. ఇది చెప్పుకునే ముందు సహ అతడు లేకపోతే అది అంటే పుంలింగ రూపం, సా ఆమె లేకపోతే అది స్త్రీలింగ రూపం, తత్ నపుంసకలింగం. ఇప్పుడు సహాకి పుంలింగ రూపంలో ఈ తృతీయ విభక్తి నుండి ఏదొస్తుందో తత్తు కూడా అదే వస్తుందని చెప్పాను. అట్లాగే ఏషః, ఏషా, ఏతత్ ఎటొచ్చి మనకి ఏదైతే వచ్చిందో సహాకి ఏషహాకి అదే వస్తుంది కానీ ఏ వస్తుంది. అట్లాగే సాకి ఏదైతే వచ్చిందో స్త్రీలింగానికి ఏషాకి కూడా అదే వస్తుంది కానీ ముందులో ఏ. తత్కి ఏదొచ్చింది మనకి ప్రథమ ద్వితీయ ఒకటే వస్తుంది నపుంసకలింగానికి. అలాగే ఏతత్తు కూడా ప్రథమ ద్వితీయ ఒకటే వస్తుంది, తృతీయ నుండి మారుతుంది. యహ కూడా చెప్పాను కదా. యహ ఎవడైతే అనుకో, యహ చలతి సహ సింహ, యహ చలతి యహ పఠతి సహ బాలక. యహకి కూడా ఏకవచనంలో మనకి 7 కేసెస్, బహువచనంలో 7 కేసెస్ ఉంటాయి. అలాగే యాకి కూడా 7 కేసెస్ అండ్ యత్తుకి కూడా 7 కేసెస్ ఉంటాయి. ఇది పుంలింగము యహ, యాకి స్త్రీలింగము ఎవతైతే, అలా ఇట్లాంటి ఏదైతే యత్. ఇక కిం, కహ పుంలింగము, కా స్త్రీలింగము, కిం నపుంసకలింగం. వీటికి కూడా ఏకవచనంలో 7, బహువచనంలో 7 ఉంటాయి. మనం ఇవి నేర్చుకోవాలి. మీరు ఏది ఒకటి పట్టుకుని రాయడం మొదలు పెడితే మీకు గుర్తుంటాయి. రాయకుండా నేను ఎంత చెప్పినా మీరు విన్నా అది మర్చిపోతారు. అందుకని నేను చెప్తున్న 10 నిమిషాలు కూడా ఏదైనా పుస్తకం తీసుకుని రాసుకుంటూ ఉండండి.
నేను ఇప్పుడు సహా అన్నదాన్ని చెప్తున్నాను అనుకోండి, ఆ బహువచనము ఏకవచనము మళ్ళీ ఇంకొకసారి రాయండి, గుర్తుండిపోతుంది. చాలా ఈజీ అండి. ఇప్పుడు వరకు అహమ్ము, యుష్మద్దు, సహా ఎలా చెప్పానో అట్లాగే ఉంటాయి. అన్ని శబ్దాలు ఒకే చోట తిరుగుతూ ఉంటాయి. మీరు ఒక శబ్దానికి అన్నీ కూడా చాలా రిలేటెడ్గా ఉంటాయి. బై హార్ట్ చేయమని చెప్తారు, కానీ రాసుకోండి. ఇట్లా నేను సహాకి ఏం చెప్పాను మీకు? సహ అతడు, అతన్ని అంటానికి తం, అతని చేత తేన, అతని కొరకు, మరి అతని నుండి తస్మాత్, మరి అతని యొక్క తస్య, అతని యందు తస్మిన్. ఇట్లా చెప్పాను, గుర్తున్నాయి కదా. ఇదే అన్నిటికీ వస్తాయి. ఎటు వచ్చి మీకు ఈ సహా ఎక్కడెక్కడ రిలేటెడ్ ఉంటుందంటే మీకు పుంలింగం సహ యహ కహ, నపుంసకలింగం తత్ ఎత్ కిం. ఇవన్నీ దాదాపు ఒకే నమూనాలో ఉంటాయి వీటి కేసెస్. ఏషః ఏతత్ కూడా వీటిని అనుసరిస్తాయి. అయితే ప్రారంభంలో మాత్రం యత్ రూపాలు వస్తాయి. ఒక్కసారి తద్ శబ్ద రూపాలు బాగా నేర్చుకుంటే యద్, కిమ్ము, ఏతత్ శబ్ద రూపాలు చాలా సులభంగా గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను సహ, సా అండ్ తత్తు చెప్పేది ఏంటంటే, తద్ యొక్క పుంలింగం సహ, తద్ యొక్క స్త్రీలింగం సా, తద్ యొక్క నపుంసకలింగము తత్, ఏతద్ యొక్క పుంలింగము ఏష, ఏతద్ యొక్క స్త్రీలింగము ఏషా, ఏతద్ యొక్క నపుంసకలింగము ఏతత్. అట్లాగే యద్ యొక్క పుంలింగము యహ, యద్ యొక్క స్త్రీలింగము యా, యద్ యొక్క నపుంసకలింగము యత్.